కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ తొంగి చూద్దాం. రచన శ్రీ ఉమామహేష్ ఆచాళ్ల. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఆచాళ్ల ఉమామహేష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని. ఎంకామ్ చేశారు. విశాఖపట్నం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కారామాస్టారి సాహిత్యానికి ప్రభావితులై కథా రచన వైపు అడుగులు వేశారు. 2016వ సంవత్సరం నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ మా తుఝే సలాం. ఇప్పటి వరకు 30కి పైగా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అన్నదాత, క్యాచ్ 22, ఒక రాత్రి, మల్లెల తీరం కథలకు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. వీరి కథలతో సంఘే శక్తి కలియుగే సంకలనం వెలువడింది. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో వానకారు కోయిల, ఈనాడు సంస్థ నిర్వహించిన కథా విజయం 2019-2020 కథల పోటీల్లో భువికోరని భ్రమణం, అడ్డుగోడ కథలకు బహుమతులు దక్కించుకున్నారు. కథాస్రవంతి మాట్లాడే కథల సమాహారంలో వీరి కథలు మల్లెల తీరం, అడ్డుగోడ ఆడియో కథలుగా ప్రసారమయ్యాయి. సమయం రాత్రి 8. కనిపించనిదేదీ లేదనే భ్రమని బలపరుస్తూ తిమిరం ఆవరిస్తున్న వేళ. వీధి చివర వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏకాంత సేవ ముగిసింది. శ్రీనివాస్ డాబా మీద పరుచుకున్న చాపపై పడుకుని చంద్రుడిలో మత్సని తదేకంగా చూస్తున్నాడు. బాదం చెట్టు రాల్చిన ఎండుటాకులు చిందరవందరగా పడున్నాయి. సాయంత్రం పడిన వర్షానికి మొక్కల కుండీల్లోంచి బయటకొచ్చిన మట్టితో డాబా మొత్తం చిత్తడిలా ఉంది. ఇల్లంతా కట్టిన తోరణాలు ఎండి గాలికి గలగల్లాడుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగిన సత్యనారాయణ వ్రతంతో పెళ్లి హడావిడి ముగిసింది. కొత్త దంపతులు ఊళ్ళోనే ఉన్న వియ్యాల వారింటికి వెళ్లారు. కూతురు, అల్లుడు హైదరాబాద్ వెళ్లిపోయారు. శ్రీనివాస్ తల్లి శ్రీనివాస్ అన్నయ్యతో కలిసి ఊరెళ్లిపోయింది. అత్తగారిని భార్య 4 రోజులు సాయం ఉండమంది. వాళ్ళిద్దరూ కింద రూములో పెళ్లి విశేషాలు చెప్పుకుంటున్నారు. అతనికి అలసటిగా ఉన్నా నిద్ర రావడం లేదు. అలవాటు ప్రకారం వేలికున్న వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని ముద్దాడి కళ్ళు మూసుకున్నాడు. అంతే, ఎక్కడో మెరుపు మెరిచినట్లు అనిపించింది. ఏమైంది శ్రీను? కొడుకు పెళ్లి ధూమ్ధామ్గా చేశావు. అమ్మాయి కాపురం సజావుగానే ఉంది. ఇంకా 10 ఏళ్లు సర్వీస్ ఉండగానే బాధ్యతలు తీరిపోయాయి. ఇంకా దిగులుగా ఉన్నావెందుకు? అడిగాడు స్వామి చప్టాపై కూర్చుంటూ. స్వామి, మీరు మీరు శ్రీనివాస్ మాట తడబడింది. పర్వాలేదు, చెప్పు. తాపీగా చిరుమందహాసంతో స్వామి, మీరు సర్వంతర్యామి. నా దిగులు మీకు తెలియనిదా? నన్ను అడుగుతున్నారంటే అది తలుచుకుని నేను మరింత బాధపడాలనేగా అన్నాడు శ్రీనివాసు దిగ్గును లేచి కూర్చుని చాప మీద పరిచిన దుప్పటిని సరిచేస్తూ. శ్రీను, కొండ మీదుండే నాకు కిందనున్న పాత్రలన్నీ నిండుగానే కనిపిస్తాయి. నీ నోటితో వింటే నేనేమైనా సాయపడగలనేమో. స్వామి అదే చిరునవ్వుతో కొనసాగించాడు. స్వామి, నిత్యం నిన్ను కొలుస్తాను. తెలిసి ఎవరికీ హాని చెయ్యను. ఒకరి సొత్తు ఆశించను. కానీ నాకే ఎందుకీ పరీక్ష? మంచితనం భూతత్వంలో చూసినా కనపడటం లేదు స్వామి. ఈసారి శ్రీనివాస్ గొంతులో దిగులు ఉక్రోషంగా మారింది. భక్త, ఏమైంది అని నేను అడగకూడదు. కానీ నువ్వు ఏ విషయానికి బాధపడుతున్నావో నీ ద్వారా తెలుసుకోవాలి. అది నా బాధ్యత అన్నాడు స్వామి అనునయంగా. శ్రీనివాస్ ఫోన్లో టైం చూసుకుని, సుప్రభాత సేవకి చాలా సమయం ఉంది కాబట్టి కొంచెం వివరంగా చెబుతాను. మీరు ఆశీనులు కండి స్వామి అంటూ పక్కనే ఉన్న ఫోల్డింగ్ కుర్చీ విప్పి చేత్తో దులిపాడు కూర్చోమన్నట్టుగా. అవసరం లేదు శ్రీను, ఇక్కడ సౌకర్యంగానే ఉంది. నువ్వు చెప్పు అన్నాడు స్వామి ముందుకు వంగి. శ్రీనివాస్ చెప్పడం మొదలుపెట్టాడు. బావుగారు, మీ తరఫున ఎంతమంది వస్తారు పెళ్లికి? కాబోయే వియ్యంకుడు వినయంగా అడిగాడు. శ్రీనివాస్ సోఫాలో కొంచెం వెనక్కి వాలి
30 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను. కలీగ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ. నా తరఫున 600. మా ఆవిడ కిట్టి గ్రూప్, ఇతర ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఓ 800 వేసుకోండి ప్రస్తుతానికి. ఇంకా పెరిగితే చెబుతాను అన్నాడు దర్పంగా. కాబోయే వియ్యంకుడు టీపాయ్ మీదున్న గ్లాస్ అందుకుని కొద్దిగా మంచినీళ్ళు తాగి, అంటే మా 200 మందితో కలిపి రాత్రి డిన్నర్ 1000 మందికి చెప్పాలి. ఉదయం ఉపనయనం టిఫిన్స్, మధ్యాహ్నం స్నాతకం భోజనాలు చెరో 300 చెప్పమంటారా అన్నాడు. సరిపోతుంది. మధ్యాహ్నం అరిటాకు వేసి సిట్టింగ్ ఏర్పాటు చేయండి. రాత్రి బఫే పెట్టించండి. స్ప్రెడ్ ఎక్కువ ఉండాలి. మెనూ ఇమ్మనండి అన్నాడు శ్రీనివాస్. మెనూ మీకు వాట్సాప్ చేశాను బావగారు. 3 రకాల బఫే చెప్పాడు. రెగ్యులర్ 400, స్పెషల్ 600 అన్నాడు వియ్యంకుడు. శ్రీనివాస్ వెంటనే ఫోన్ ఓపెన్ చేసి మెనూ చూసి, ఇందులో 99 ఐటమ్స్తో గ్రాండ్ కూడా ఉందిగా, ప్లేటు వెయ్యేగా, అది ప్లాన్ చేద్దాం అన్నాడు. కాబోయే వియ్యంకుడు మౌనంగా ఉండడం చూసి శ్రీనివాస్, బావగారు మీరేం కంగారు పడకండి. ముందు రోజు సంగీత ఖర్చు మీది, మర్నాడు ఉదయం ఉపనయనం మాది, కాబట్టి బ్రేక్ఫాస్ట్ నాది, మధ్యాహ్నం స్నాతకం భోజనాలు మీవి, డిన్నర్కి నా తరఫున ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఖర్చు వరకు చెరిసగం పెట్టుకుందాం. మర్నాడు టిఫిన్లు, నాగవల్లి భోజనాలు మళ్ళీ మీవే అంటూ ఉండగా వియ్యంకుడు మధ్యలో ఆపి, బావగారు ఇవన్నీ ఎందుకండి, మొత్తం ఖర్చు చెరిసగం చేసుకుందాం అన్నాడు డైరీ మూసి లేచి నిలబడి. శ్రీనివాస్ ఏమీ అనకుండా లెక్కలేస్తూ ఉండిపోయాడు. సుధా, ఒక్క నిమిషం ఇలా వచ్చి కూర్చో అన్నాడు శ్రీనివాస్. నాకు కూర్చునేంత లగ్జరీ లేదు కానీ విషయం చెప్పండి అంది సుధా మిక్సీ జార్ గుడ్డతో తుడుస్తూ. సుధా, పెళ్లి ఖర్చు అనుకున్న దానికన్నా ఎక్కువ అయ్యేలా ఉంది. బావగారు అన్నీ సగం సగం అంటున్నారు, అందుకని అంటూ నసిగాడు శ్రీనివాస్. ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు భుజం నొప్పెట్టడం, పెళ్లి చేసినప్పుడు ఖర్చు పెరగడం సహజం, అందుకని మీరేం కంగారు పడకండి అంది సుధ. అది కాదు సుధా, కోడలికి చేయించవలసిన బంగారం క్యాష్తో కాకుండా నీ బంగారం కొద్దిగా ఇస్తే మార్చి చేయిద్దామని. శ్రీనివాస్ మాట ఇంకా పూర్తి కానేలేదు. సుధ మిక్సీ ఆన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. చూడండి, ఇంట్లో అబ్బాయి పెళ్లి చేస్తున్నారు. నాకు కానీ ఇంటి ఆడపిల్లకి కానీ ఓ తులం బంగారం కూడా కొనమని మిమ్మల్ని అడగలేదు. పట్టు చీరలు కూడా ముచ్చటికి చెరొకటి, అది చవకలో కొనుక్కున్నాం అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ మధ్యలో శ్రీనివాస్, నువ్వేం చెబుతున్నావో నాకు వినపడలేదు సుధా అన్నాడు ఆదుర్దాగా. ఇవ్వను అన్నట్టు తల అడ్డంగా ఊపిందామే పచ్చడి నలిగిందో లేదో చూస్తూ. ఏమనుకున్నాడో మరేం మాట్లాడలేదు శ్రీనివాస్. హలో అన్నయ్య, చెప్పరా శ్రీను, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? అదే అన్నయ్య, పెళ్లి ఖర్చులు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతున్నాయి. నేను అదే చెప్పాలనుకున్నానురా. మరీ అంత ఆర్భాటం ఎందుకు, కొంచెం తక్కువ మందిని పిలవచ్చు. అలాగే భోజనాల్లో కొన్ని ఐటమ్స్ తగ్గించవచ్చుగా. అన్నయ్య, నీకు తెలుసు కదా నాకు సర్కిల్ ఎక్కువ, ఆ మాత్రం ఘనంగా చెయ్యకపోతే ఎలా? తప్పదన్నయ్యా. ఫోన్ ఎందుకు చేశానంటే ఆ స్థలం కొంచెం అమ్మకానికి పెట్టు అన్నాడు శ్రీనివాస్ విసుగుని దాచడానికి ప్రయత్నం చేస్తూ. దానికి సమాధానంగా, బ్రోకర్కి చెప్పాను, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది, వెంటనే అంటే కష్టం, చూద్దాం అన్నాడు అన్నయ్య. కానీ మొన్న బ్రోకర్కి ఫోన్ చేస్తే నువ్వు అసలు సైటే చూపించలేదన్నాడు అడిగాడు అనుమానంగా. అవునరా, కోర్టులో బిజీగా ఉన్నప్పుడు ఓసారి కలిశాడు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు, చూద్దాంలే అంటూ అవతల ఫోన్ పెట్టేయడంతో శ్రీనివాస్ విసిరిగా ఫోన్ని మంచం మీదకి విసిరాడు. అది స్వామి జరిగింది ముగించాడు శ్రీనివాస్. టైం అప్పటికి 10 అవుతోంది. స్వామి చిరునవ్వు చూసి శ్రీనివాస్ కొనసాగించాడు. స్వామి, పూర్వం రాక్షసుల ఆహార్యం వాళ్ళని సులువుగా గుర్తించడానికి వీలుగా నెత్తిన కొమ్ములు, ముందుకొచ్చిన 2 పళ్లతో ఉండేది. వాళ్ళకు దూరంగా బతికే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్యాంటు షర్టుతోనూ పట్టు చీరల్లోనూ ఉంటున్నారు అన్నాడు పై సంఘటనలు గుర్తొచ్చి. నీకు అనుకూలంగా లేని వాళ్ళంతా రాక్షసులేనా శ్రీను? నవ్వాడు స్వామి. అదేంటి స్వామి, మీరు కూడా అలా మాట్లాడతారు? ఆడపిల్ల పెళ్లి చేయటం ఓ అదృష్టంగా భావించేవారు. నా కూతురి పెళ్లి నేను అలానే చేశాను. మరి మా వియ్యంకుడు చూడు, ప్రతి ఖర్చులోనూ కొలతేసి మరీ సగం వేశాడు. సమయానికి అమ్మకం చేయలేని ఆస్తి ఎందుకు, ఆ మాత్రం సాయం చేయలేని అన్నదమ్ములు ఎందుకు? నా భార్య చూడు, నేను కొన్న బంగారం తిరిగి కొద్దిగా ఇమ్మంటే నిర్మోహమాటంగా కుదరదు పొమ్మంది. మరి వీళ్ళంతా రాక్షసులు కాక ఇంకెవరు? మంచితనం భూతద్దంతో చూసినా కనపడ్డం లేదు స్వామి అన్నాడతను ఆవేశంగా పక్కనే ఉన్న బాటిల్ ఎత్తి నీళ్లు తాగుతూ. సరే శ్రీను, నాతో ఇంకాస్త గడిపే టైం ఉందా నీకు? అదేంటి స్వామి, ఈ శరీరమే నీది,
చెప్పండి, చీల్చి హృదయం ఇవ్వాలా? నేను శాఖాహారిని నాయనా, నాతో ఓ 10 నిమిషాలు రా చాలు. నీవెవరికి కనిపించకుండా, నీ మాట వినిపించకుండా నేను చూసుకుంటాలే అంటూ స్వామి లేచి నించున్నాడు. ఇద్దరూ ముందుగా మేడ దిగి కిందికి వెళ్లారు. కింద గదిలో శ్రీనివాస్ భార్య, అత్తగారు బట్టలు మడత పెడుతున్నారు. ముందుగా శ్రీనివాస్ అత్తగారు మొదలుపెట్టింది. అదేంటే, అల్లుడుగారు ఎంత అవసరం ఉండకపోతే నీ బంగారం అడుగుతారు? మేం పెట్టిందేముంది? అంతా ఆయన కొనదేగా. ఆ మాత్రం ఓ 4 తులాలు ఇస్తే తప్ప? మళ్ళీ కొనలేని మనిషేం కాదుగా అంది కూతుర్ని విసుక్కుంటూ. ఆమెకి శ్రీనివాస్ అంటే చాలా అభిమానం. అమ్మా, నాకన్నీ తెలుసు. మొత్తం స్థిరాస్తులన్నీ అబ్బాయికే రాశారాయన. కనీసం పసుపు కుంకాలకైనా ఓ చిన్న చెక్క కూడా కూతురికి ఇవ్వలేదు. నా వంతు నా బంగారమైన అమ్మాయికి ముట్ట చెప్పకపోతే అంతకన్నా అన్యాయం ఉండదు. వాడు అమెరికాలో ఉంటాడు. మాకేదైనా వస్తే చూసేది నా కూతురే. ఇంటికెళ్తే కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. నా బంగారం కూడా కొడుకు పెళ్లి నిమిత్తం ఆయనకి ఇచ్చేసి దానికి అన్యాయం చేయలేను. ఆయన నన్ను ఏమన్నా అనుకోని అంది సుధ కోపంగా. ఆ విషయం ఆయనకి చెప్పొచ్చుగా, కనీసం నేను తిట్టుకోరు అంది ఆమె తల్లి. చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, ఆయన వినలేదు, వినరు. ఆయన నాకన్నా పెద్దవారు, పెద్ద పెద్ద వాళ్లతో తిరుగుతారు. ఆ మాత్రం తెలుసుకోలేరా? అయినా పెళ్లి అయిపోయింది, ఆయన ఏదో సర్దుబాటు చేశారు, ఇంక వదిలేయమ్మా అంది సుధ. ఇదంతా వింటున్న శ్రీనివాస్ని దీనికి ఏమంటావు అన్నట్టు చూశాడు స్వామి. శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ పొల్యూషన్ లేని పుష్పక విమానంలో శ్రీనివాస్ వియ్యంకుడింటికి బయలుదేరారు. శ్రీనివాస్ వియ్యంకుడు హాల్లో కింద కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. ఆయన తల్లి సోఫాలో కూర్చుంది. ఎరా నాన్న, అందరికీ సెటిల్ చేసినట్టేనా అడిగింది. దానికి అతను, ఆల్మోస్ట్ అమ్మా, ఇంకా బావగారు అకౌంట్ చూడాలి. ఆయనతో ఏమున్నాయిరా చూడవలసినవి? పెళ్లి ఖర్చు సగం సగం అనుకున్నావమ్మా, ఆ వివరాలన్నీ రాయాలి. అదేంట్రా, మగ పెళ్లి వారి చేత ఖర్చు పెట్టించావా? మీ వియ్యంకుడు ఒప్పుకున్నారా? మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు, కానీ తప్పదమ్మా. పిల్లనిచ్చిన వాళ్ళం ఆయన నొప్పించడం తప్పు కదరా. ఆయన తల్లి వైపు తిరిగి, తప్పలేదమ్మా, నిజమే, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకున్నారు. కానీ అప్పుడు మగపెళ్లి వారు 200 మంది మాత్రమే వచ్చారని ఆయనే చెప్పారు. దానికి తగ్గట్టు కళ్యాణ మంటపం 2 లక్షల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆయన తరఫు వాళ్ళు 800 మంది వచ్చారు. ఆయన 400 మందికి ఇస్తానన్నారు. జనం పెరిగితే కేవలం కేటరింగ్ ఖర్చు ఒకటే కాదు కదా, అంతమందికి తగ్గ మండపం అయితే 4 లక్షలైంది. దానికి తగ్గ డెకరేషన్, లైటింగ్, అలాగే ఉదయం ఒడుగు చేశారు. దానివల్ల మరో 6 గంటలకు అద్దె ఎక్స్ట్రా. అందుకే మొత్తం సగం సగం అన్నాను. లేదంటే ఆయన ఇంకో 400 మందిని పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు అతను ఖర్చు లెక్కలేస్తూ. అది శ్రీను విషయం, అర్థమైందనుకుంటాను. నీ వంతు విస్తరికింతని ఇచ్చేస్తే సరిపోతుందని నువ్వనుకున్నావు. కానీ నీ తరఫున ఎక్కువ మంది రావటం వల్ల కేవలం భోజనాల ఖర్చే కాదు, అన్నీ పెరిగాయి అన్న విషయం సౌకర్యంగా మర్చిపోయావు. స్వామి వివరించేలోగా శ్రీనివాస్, అది సరే స్వామి, మరి నా అన్న మాట ఏమిటి అన్నాడు. పద, ఆ వివరం కూడా తెలుసుకుందాం అని స్వామి అనగానే ఇద్దరూ బయలుదేరారు. నమస్తే సార్, మీ తమ్ముడి గారి సైట్కి పార్టీ దొరికింది, మాట్లాడమంటారా? ఫోన్లో బ్రోకర్ అడిగిన దానికి శ్రీనివాస్ అన్నయ్య, లేదండి, వాడిప్పట్లో అమ్మడట అంటూ ఫోన్ పెట్టేశాడు. అది చూసి అతని తల్లి, అదేంట్రా, తమ్ముడు ఆ స్థలం అమ్మి పెట్టమని అంతలా అడుగుతున్నాడు, బ్రోకర్ బేరం తెస్తే అలా చెప్పేవేమిటి అంది. అది చూసి శ్రీనివాస్ వెంటనే, చూశావా స్వామి, నేను చెబితే నమ్మలేదు. మీ కళ్ళతో చూశారు కదా, ఇప్పుడైనా నమ్ముతారా? రాక్షసులు అడవుల్లో లేరని, అన్నదమ్ములుగా ఎప్పుడో మారిపోయారని ఉక్రోషంగా అన్నాడు. నిమ్మకాయ పిండగానే రసం కంటే ముందు పిక్కలొచ్చినట్టు ఆ చేదు ఆలోచనలే వద్దనే శ్రీను, మొత్తం సంభాషణ విను అంటూ స్వామి కిందకి చూశాడు. శ్రీనివాస్ అన్నయ్య తల్లితో, అవునమ్మా, ఆ స్థలం ఉండబట్టే వాడు కనీసం 6 నెలలకోసారైనా మన కళ్ళబడుతున్నాడు. ఆ కాస్త అమ్మేస్తే ఇక వాడు ఈ ఊరే రాడు. మళ్ళీ వాడు కనపడలేదని నన్ను తినేస్తావు. అది అలా ఉండని, ఎలాగోలా పెళ్లి చేశాడు కదా, ఉద్యోగం చేస్తున్నాడు, ఆ మాత్రం అప్పు తీర్చుకోలేకపోలేడు అన్నాడు. ఇద్దరూ తిరిగి డాబా మీదకి చేరుకున్నారు. శ్రీనివాస్ మౌనంగా తలదించుకున్నాడు. స్వామి అనునయంగా చెప్పసాగాడు. శ్రీనివాస్, ఈ లోకంలో తీయదనం, మృదుత్వం, అందం కలబోసిన గొప్ప ఫలం పనసతొన. చేతికో కంటికో గరుకుగా తగిలిందని పనసపండుని అంతటితో వదిలేయకూడదు. కొంచెం కష్టమైనా పొరల్ని తొలగించాలి.
మన చేతులు అదేనయ్యా, మన చేతలు మృదువుగా ఉండేలా చమురు రాసుకోవాలి. అప్పుడే దాని రుచి ఆస్వాదించగలం. అలాగే బురద చూసి వర్షాన్ని, ఎండుటాకులు చూసి వృక్షాన్ని, వేడి చూసి సూర్యుణ్ణి వద్దనుకోకూడదు. ఇదంతా ఓ ఏర్పాటుగా భావించి ఓపిగ్గా ఉండాలి అంటూ కొనసాగించాడు. ఇలా అందరికీ సత్య సాక్షాత్కారం జరగకపోవచ్చు. ప్రతి ఒక్కరి మనసు పనస్తోనలా ఉండకపోనవచ్చు. ఉన్నంతవరకైనా మానవ సంబంధాలు మధురంగా, మృదువుగా ఉండాలంటే భూతద్దంలో కాదు, మనసు లోతుల్లోకి తొంగి చూడాలి. మనలోంచి మనల్ని, పొరలు విడిచి ఇతరుల్ని. సుప్రభాత సేవకు వేళవుతోంది, మరి నే వెళ్ళిరానా అంటూ అదృశ్యమయ్యేంతలో శ్రీనివాస్ కంగారుగా, స్వామి, ఇలా రాత్రంతా నాతో ఉన్నారు, అమ్మవారి కోపం రాదా? స్వామి నవ్వుతూ, నీ సందేహాల నివృత్తికి కారణమైన ప్రశ్నలు లేవనెత్తింది ఎవరు నాయనా ప్రశ్నించాడు. మా అమ్మ, నా భార్య అమ్మ, మా వియ్యంకుడి అంటూ ఆగిపోయాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూస్తూ. స్వామి ఎప్పటిలానే చిద్విలాసుడై ఆపై అదృశ్యమయ్యాడు. ఉదయం 4 అవుతోంది. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. గుళ్ళోంచి సుప్రభాతం వినిపిస్తోంది. మంచుకు తడిసిన బాదం చెట్టు చిగురుటాకులు జలకాలాడిన చిలకల్లా ఉన్నాయి. కుండీలో అప్పుడే విరిసిన తెల్ల గులాబీ చంద్రుడిలో కుందేలు కిందకొచ్చినట్టు గాలికి అటూ ఇటూ ఊగుతోంది. శ్రీనివాస్ చంటిపిల్లాడిలా ముడుచుకుని పడుకున్నాడు, మళ్లీ పుట్టినట్టు. మీరింతవరకు తొంగి చూద్దాం కథ విన్నారు. రచన శ్రీ ఉమామహేష్ ఆచార్ల. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.